దీన్ని చూడగలనే పెద్దమ్మని పెట్టాలనిపించింది. ఓరి దేవుడా, ఇంత పెద్దది ఉందేంట్రా నాయన. నాకైతే ఎప్పుడెప్పుడు పేల్చేద్దామని ఉంది. ఇంకెందుకు ఆలస్యం? పెద్దమ్మని పేల్చే ముందు నా దగ్గర చిన్నమ్మలు ఉన్నాయి. చిన్నమ్మని కాల్చిన తర్వాత పెద్దమ్మ సంగతి వద్దాం. ఇదే ఆ చిన్నమ్మ. మొత్తం దీంట్లో 3 ఉంటాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది పేలుస్తున్నప్పుడు. భలే ఉన్నాయి కదా ముద్దు ముద్దుగా. అన్ని చూద్దాం. ఫస్ట్ బాంబ్ అయితే ఫ్రంట్ వ్యూ నుంచి చూపిస్తా. చిన్నమ్మలు అయితే బాగానే పేలాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరే చూడండి. చిన్నంతో మామూలుగా ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే పొగ అంతా కిందకు వచ్చేసింది సేమ్ ప్లేస్ లో మా వైపు. సరే డైరెక్షన్ మార్చాను, ఎందుకంటే ఇందాక వ్యూ అంత సరిగ్గా రాలేదు. ఎందుకంటే పైన వైర్స్ అన్ని అడ్డుగా ఉన్నాయి. ఈసారి చూద్దాం. ఇది చిన్నమ్మలో వేరే వేరియంట్ అనుకుంటా. చాలా డిఫరెంట్ గా వచ్చింది. చాలా బాగుంది చూడడానికి, అందంగా. ఇందాక లెఫ్ట్ వ్యూ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వ్యూ అయితే చూద్దాం. మనం అయితే చూపించే విధానంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వం. ఎందుకంటే సబ్స్క్రైబర్ హ్యాపీ అవ్వడమే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కాబట్టి. మొత్తానికి చిన్నమ్మ అయితే సూపర్ గా పేలింది. ఇంకా పెద్దమ్మని ఓపెన్ చేసే టైం వచ్చింది. అన్బాక్స్ అయితే చేస్తున్నారు. పెద్దమ్మ అయితే చాలా కష్టపెట్టింది అన్బాక్స్ చేసే టైంలో. మొత్తానికి అయితే పెద్దమ్మ విడుదల. చూసారా గాయస్, ఎప్పుడెప్పుడు కాల్ చేద్దామని నాకైతే తహతహలాడుతుంది నా మనసు. ఇంకెందుకు లేటు, పదండి చూసేద్దాం. పెద్దమ్మ అంతు తేల్చేద్దాం. చాలా సాలిడ్ గా ఉంది పెద్దమ్మ అయితే. బయటకు వచ్చాను. మన పెద్దమ్మ కాబట్టి ప్లేస్ మంచిగా ఉండేలా చూసుకున్నాను. మొత్తానికి పెద్దమ్మ అయితే ప్లేస్ చేసాం. ఏదో రాకెట్ లాంచ్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నాం కదా, ఏం పర్లేదు. పెద్దమ్మకి ఆ మాత్రం ఎలివేషన్ ఉండాల్సిందే. పెద్దమ్మ అయితే రెడీ అయిపోయింది ఆకాశంలోకి వెళ్ళడానికి. అండ్ నేనైతే వెనక్కి ఎందుకు జరుగుతున్నానంటే భయపడైతే కాదు, పెద్దమ్మ పేలేటప్పుడు మీ అందరికి ఆ వ్యూ చూపించాలని. సో లాంగ్ డిస్టెన్స్ లో అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అని వెనక్కి వెళ్ళాను. లెట్స్ సీ. ఏంటి పెద్దమ్మ ఇంకా ఎగరట్లేదని చూస్తున్నారా? టైం తీసుకోవాలి కదా పైకి వెళ్ళాలంటే. బాగా 3, 2, 1 గో. పెద్దమ్మ చాలా బాగా పేలింది.